పెట్టేసుకోండి. ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ లోపైతే మనకి రవ్వ కూడా బాగా నాని ఉంది, చూస్తున్నారు కదా. వాటర్ అంతా పీల్చుకొని బాగా నాని ఉన్న రవ్వని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఈ రవ్వ మొత్తాన్ని వేసేయండి. అలాగే ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి ముక్కలను కూడా 1 కప్పు వరకు వేసుకోండి. ఇలా మొత్తం పచ్చి కొబ్బరిని పైన ఉన్న పొట్టుని తీసి వేసుకోవచ్చు, లేదంటే ఇదే విధంగా వేసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని మిక్సీ జార్లో ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న దాంట్లోనే మరి కాస్త వాటర్ అనేది వేసేసి మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. బ్యాటర్ అనేది మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉండాలి. అలాగే ఇందులోనే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక మరొకసారి ఆ సాల్ట్ అంతా కలిసే విధంగా కలుపుకోండి. టైం ఉంటే కనుక దీన్ని కూడా మరొక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చేయండి. ఒకవేళ టైం లేకపోతే కనుక వెంటనే చేసేసి